నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతం చేసి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యువగళం ప్రజాగళం అంటూ టీడీపీ నాయకులు భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. రూరల్ ఇన్ఛార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇన్ఛార్జి మేయర్ రూపుకుమార్ యాదవ్ తో పాటు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అరాచకాలు, అక్రమాలను ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 97 నియోజకవర్గాల్లో యువగళం పేరుతో పాదయాత్ర చేసిన యువ నాయకుడు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీకి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఇలాంటి పాదయాత్ర దేశంలోనే ఎక్కడా జరగలేదని, ఏ నాయకుడు చేయలేరని, అది ఒక్క లోకేష్కే సాధ్యమైందని అన్నారు. అడుగడుగునా సమస్యలు సృష్టించి అడ్డుకున్నా ఆగకుండా 2000 మండలాలు, 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఘనత కేవలం యువనాయకుడు నారా లోకేష్కే దక్కుతుందన్నారు. యువనేత నారా లోకేష్ గారు ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలని, అక్రమాలని ఎండగడుతూ యువగళం పేరుతో ఈ రాష్ట్రంలో ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. యువగళం ఈ రాష్ట్ర రాజకీయాలని సమూలంగా మార్చేసింది. ఆ యువగళం ఈ రాష్ట్రంలో ఒక గేమ్ చేంజర్గా నిలిచింది. అప్పుడున్న పరిస్థితుల్లో యువత కానీ, మహిళలు కానీ, సామాన్య ప్రజలు కానీ ఆ ప్రభుత్వంలో, ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎదుర్కొంటున్న అరాచకాలని ఎదుర్కొని యువగళంలో ప్రతి ఒక్కరికి కూడా భరోసానిస్తూ, స్ఫూర్తినిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు తోడుగా, అండగా నిలబడుతూ ఏదైతే యువగళం సాగించారో ఆ యువగళం ఈ ఆంధ్రప్రదేశ్లో 97 నియోజకవర్గాల్లో ఆ యువగళం పాదయాత్ర 2000కు పైగా మండలాలు, మున్సిపాలిటీలు, గ్రామాల్లో తిరిగి 3000 కిలోమీటర్ల పైగా యువగళం సాగింది. యువనేత నారా లోకేష్ గారు 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్ర చేస్తే 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలు గెలిచారు. అంతటి యువగళాన్ని మొదలుపెట్టి ఈ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం పైన ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎంత అరాచకం చేసినా వెనక్కి అడవేయకుండా ఒక వీరుల్లాగా ఈ రాష్ట్రంలో యువగళం అనే కార్యక్రమాన్ని ముందుకు సాగించిన వ్యక్తి. ఆ యువగళంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క హామీని కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్న వ్యక్తి యువనేత నారా లోకేష్ గారు. అదేవిధంగా ఇంతవరకు ఏ నాయకుడు రాయలసీమలో ఇన్ని రోజులు పాదయాత్ర చేసిన దాఖలాలు లేవు. రాయలసీమ ప్రేమతో, అదేవిధంగా దక్షిణ కోస్తా దద్దరిల్లింది. అదేవిధంగా ఉత్తరాంధ్ర ఉత్తేజంతో గోదావరి ఉప్పొంగింది. అన్ని నియోజకవర్గాలు రాష్ట్రంలో తిరుగుతూ ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఒక్కొక్కటి కూడా నిలబెట్టుకుంటూ ఈ రాష్ట్ర చరిత్రలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి యువనేత నారా లోకేష్ గారు. ఈరోజు ఈ యువగళం 3 సంవత్సరాలైన సందర్భంగా శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యువగళం ప్రజాగళం అనే యాత్రని ఈరోజు చేయడం జరిగింది. నమస్తే, ఇది టైమ్ 9 తెలుగు.